ఇంతకుముందు డాక్టర్ సతీష్ గారు చెప్పినట్టు ఒక పూట భోజనానికో ఒక దుప్పటి ఇవ్వడానికో ఏదైనా ఒక మెడిసిన్ లేకపోతే ఏదైనా చిన్న సహాయం చేస్తేనో తరతరాలుగా మన పూర్వీకులు పాటిస్తున్న విశ్వసిస్తున్న మతాన్ని కాదనుకొని ఇతర మతాలలోకి మారడానికి భారతీయ సంస్కృతి అంత బలహీనమైనది కాదు. మా సోదరులు అంత స్వార్థపరులు కూడా కాదు. విశ్వాసం నమ్మకం ఎక్కడుందో సేవ, అదేవిధంగా ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ కార్యక్రమాలను క్రిస్టియన్ మిషనరీస్ ఈ దేశంలో ప్రతి పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అక్షరాస్యత పెరిగింది. నాణ్యమైన విద్య అతి తక్కువ ఫీజులతో నామినల్ ఫీజుతోని ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యను అందిస్తున్నది ఎవరు అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే అవి క్రిస్టియన్ మిషనరీస్ అని చెప్పి నేను ముఖ్యమంత్రిగా అధికారికంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. విద్య వ్యాపారమైన సందర్భంలో, విద్య ముసుగులో కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సందర్భంలో పేదలకు నిరుపేదలకు విద్యను అందించి వాళ్ళలో ఒక విజ్ఞానాన్ని కలిగించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్న క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఆదర్శంగా తీసుకోవాల్సిన సందర్భము అవసరం ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నా. అదేవిధంగా వైద్యంలో కూడా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజల్ని దోసుకుంటున్నారని హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్న తర్వాత కుదుటపడ్డది అనుకున్న సందర్భంలో బిల్లులు చూసి గుండెలాగి చనిపోతున్న సందర్భంలో ఈరోజు క్రిస్టియన్ మిషనరీస్ నిర్వహిస్తున్న వైద్య ఆసుపత్రులు కూడా ఈరోజు అద్భుతంగా పనిచేస్తున్నాయి. వాటిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నా. ఒక పక్కన విద్య, రెండవ పక్కన వైద్యం అందించడం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలబడి సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న మిషనరీస్ని అన్నిటిని కూడా నేను అభినందిస్తున్నా. అదేవిధంగా